శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనేది చూడండి, నేను ఎలా చేసుకున్నాను బ్లాగ్ అనేది పోస్ట్ చేశాను. ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానమాట, శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే వరలక్ష్మి వ్రతం అనేది మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అనమాట అమ్మవారి అంటే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడం. ఇది లాస్ట్ ఇయర్ అయితే మా మామయ్య వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవ్వడం వల్ల ఫస్ట్ వారమే చేసేసుకొని ఊరు వెళ్ళిపోయాను అనమాట. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అమ్మవారికి మన ఇంట్లో చేసుకున్నాను అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా నిండుగా చేసుకున్నానండి, చాలా తృప్తిగా అనిపించింది. మొన్న మీకు వీడియో పెట్టాను కదా, గుడిమల్కాపూర్ అయితే వెళ్ళి చక్కగా పూలు అయితే తెచ్చుకున్నాను, చక్కగా ద్వారానికి అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి పూజలో చక్కగా పూలతో డెకరేషన్ చేసుకున్నానండి. అలాగే ఇగోండి ఇక్కడ చక్కగా గుమ్మాన్ని జాజుతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టుకొని ద్వార పూజ కూడా చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చక్కగా అంటే బ్రహ్మముహూర్తంలో అయితే నిత్య దీపారాధన అయిపోయిందండి. 4:30 కల్లా దీపారాధన అయితే అయిపోయిందండి. చాలా తృప్తిగా అనిపించింది. పడుకొని లెగ్గానే అమ్మవారికి కాసేపు కూర్చొని ఒకటే మొక్కుకున్నాను అనమాట. నేను పడుకొని లెగ్గానే బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోతాను, లైట్ వేసేసి బాల్కనీ తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు అక్కడ గాలి బాగా వస్తుందండి, నిల్చొని ఒకటే చెప్పుకుంటున్నా, అమ్మ ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, నాకు మంచిగా శక్తి ఇవ్వు తల్లి, ఈరోజు అంతా మంచిగా నీకు రెడీ చేస్తాను, మంచిగా అలంకరణ చేసుకో తల్లి, చక్కగా నీ పీఠం కుదుర్చుకో తల్లి అని అయితే ముందుగా నేను చెప్పుకుంటున్నాను అనమాట. అమ్మతో అలా మాట్లాడుకుంటున్నాను అనమాట. ఈరోజు నాకు శక్తి కల్పించు తల్లి, వీక్నెస్గా ఉంచుకు తల్లి, చక్కగా శక్తి ఇవ్వు తల్లి అని అయితే ముందుగా అయితే అమ్మవారితో మాట్లాడుకుంటున్నారు తులసమ్మ దగ్గర కూర్చొని. ఆ తర్వాత ఇగండి స్నానంకి వెళ్ళిపోయాను. స్నానంకి వెళ్ళి మళ్ళీ పాసిళ్ళు అంతా మళ్ళీ తుడిచేసి మళ్ళీ నిత్య దీపారాధన అయితే తులసికోడ దగ్గర చేసేసుకున్నాను. ఆ తర్వాత ద్వార పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా మనము ఎప్పుడైనా సరే అంటే ఈ పూజలు ఉండేటప్పుడే కాదండి, ఎవరైనా సరే ఎర్లీగా లేచారనుకోండి, సూర్యోదయానికి ముందు లేచారనుకోండి, ముందు తులసికోట ఉంటే మీరు తులసికోట దగ్గర దీపారాధన చేసియండి. సమప్త దేవతలకి దీపారాధన చేసినంత ప్రతిఫలం అయితే వస్తుందండి. చేసిన తర్వాత మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోయండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిత్య దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసినా సరిపోతుంది అనమాట. హడావిడి పడకుండా చక్కగా తులసికోట దగ్గర దీపారాధన పెట్టినా చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఆ తర్వాత ఇగండి గుమ్మం దగ్గర కూడా ద్వార పూజ అయితే తప్పకుండా నేను వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో, అలాగే మార్గశిర లక్ష్మి వరాలు, అలాగే శ్రావణ మాసం మార్గశిర లక్ష్మి వరము, అలాగే కార్తీక మాసం, ఈ 3 నెలలు కూడా చాలా చక్కగా అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాండి. నాకు చాలా ఇష్టం ఇలా ద్వారం దగ్గర దీపారాధన చేసుకుంటే, ఓకేనా? ఆ తర్వాత అమ్మకి ఎంతో ఇష్టమైన లలిత సహస్రనామంలో అమ్మకి ఏవేవి ఇష్టమంటే దద్దోజనం, పులగం, ఆ తర్వాత అమ్మవారికి కొన్ని ఉన్నాయి అందులో నైవేద్యాలు, దద్దోజనం, పులగం, పులిహోర, కట్టి పొంగలి, ఇవన్నీ వండానమాట. ఈరోజు గారెలు ఏమి వండలేదు, అమ్మవారికి ఎక్కువగా ఇష్టం పూర్ణాలు కదండి, పూర్ణాలు కూడా వండాను. గారెల పిండి వేసాను కానీ మరి వేయలేదు, టైం పెట్టేసింది. ఇక్కడ దద్దోజనం, అలాగే పులిహోర, ఆ తర్వాత పాయసాన్నం పెట్టాను, గుడన్నం పెట్టాను, ఆ తర్వాత పులగం అండి. ఇంకొకటి పులిహోర చేసుకున్నానండి. చక్కగా తృప్తిగా అయితే కొంచెం చేసి చక్కగా అమ్మవారికి అయితే నైవేద్యాలు వండేసాను. నైవేద్యాలు ఎలా వండాలనేది చాలా ఉన్నాయి, మన పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కదా, అందులో అందరికీ తెలిసిందని నేనేమీ మీకు చూపించలేదు. ఆ తర్వాత ఇగోండి అమ్మవారికి అయితే చక్కగా అలంకరించుకున్నానండి. మొన్న మల్కాపూర్ వెళ్ళాను కదండి, అక్కడ పూలు చాలా చౌకగా ఉంటాయి, తెచ్చుకున్నాను అని మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అక్కడ నుండి తెచ్చిన తర్వాత అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకున్నాను, నేను కూడా పెట్టుకున్నాను చక్కగా. మళ్ళీ అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టలేదండి, ఎందుకంటే ఈ వీక్ అంతా నాకు పూజలు ఉంటాయి, 16 సోమవార వ్రతాలు ఉంటాయి, సాటర్డే పూజలు ఉంటాయి కాబట్టి అమ్మవారికి ఎంతవరకు అవసరమో అంతవరకే నేను పెట్టాను. పూలు ఉన్నాయి కదా అని పూర్తిగా పెట్టలేదనమాట, ఎందుకంటే నాకు నిత్య దీపారాధన ఉంటుంది, అలాగే నాకు పూజలు కూడా ఉంటాయి కాబట్టి ఉంచాను. అలాగే అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకున్నానండి, చాలా తృప్తిగా ఉంది. ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను, నేనైతే ఆర్టిఫిషియల్ పువ్వులు అస్సలు పెట్టనండి, అసలు డెకరేషన్ వైపే నేను వెళ్ళనమాట. అమ్మవారికి మనం టైం ఎక్కువగా మీరు పెట్టుకోవాలంటే హెల్పింగ్ ఎవరైనా ఉంటే పెట్టుకోండి, కానీ మనము ఒంటరిగా ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఒక ఫోటో పెట్టుకొని దండం పెట్టినా అమ్మ కరుణిస్తుంది అనమాట. మీరు ఎక్కడైనా నా వీడియోలో చూడండి, అంటే ఫస్ట్ నుండి మన సబ్స్క్రైబర్స్ ఫాలో అయిన వాళ్ళు తెలుసుంటుంది, నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టనండి. మామూలుగా పువ్వులతో ఎక్కువగా నాకు పువ్వులు దొరికితే పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేసి నా దగ్గర ఉండే నగలు బంగారంవి అమ్మకి వేస్తానమాట, పాల్లో ముంచి.
ఆ తర్వాత అమ్మకి ఎలా అలంకరణ చేస్తానో నేను కూడా చక్కగా అలంకరణ చేసుకుంటాను. ప్రతి సంవత్సరం కలసానికి బ్లౌజ్ పీస్ అయినా కట్టేదాన్ని. ఈ సంవత్సరం అయితే నాకు టైం సరిపోలేదండి. బ్లౌజ్ పీస్ ఏమీ నేను కట్టలేదు అమ్మవారికి. కట్టేదాన్ని ప్రతి ఇయర్, కానీ ఈ సంవత్సరం కట్టలేదు. అమ్మవారికి చక్కగా బిల్వ పత్రాలతోని, ఆ తర్వాత పువ్వులతో అన్నీ చక్కగా అయితే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను. అలాగే లలిత సహస్రనామం చదువుకున్నానండి. ఆ తర్వాత నండూరి గారి పిల్లలు వీడియో అయితే తప్పకుండా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే పెట్టుకుంటున్నాను. అంటే నాకు తొలి చదవడం వచ్చు, నాకు చేసుకోగలను, కానీ వాళ్ళు ఇంకా బాగా చెప్తారు కదా అని మళ్ళీ నేను బుక్ అయితే కథ చదువుతానమాట. అమ్మవారి అష్టోత్తరాలు చదువుతాను. సోడు ఉపచారాలతో అయితే మాత్రం వాళ్ళు చెప్పినవన్నీ నేనైతే ఆడియో పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నాను అనమాట. పూజ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసం అష్టోత్తరాలు చదువుకుంటున్నాను, లలిత సహస్రనామం చదువుకుంటున్నాను, కథ చదువుకుంటున్నాను అండి. ఉపచారాలు ఉంటాయి కదండి అదే మన గణపతికి, అలాగే అమ్మవారికి 16 ఉపచారాలు చాలా చక్కగా వాళ్ళు చెప్తారనమాట. ఆడియో పెట్టుకొని నేనైతే చేసేస్తానమాట. ఇగోండి, అమ్మవారికి గ్రీన్ అంటే చాలా ఇష్టము. లలిత అమ్మవారికి మనకి నవరాత్రుల్లో ఎరుపు అనేది ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తాము. లక్ష్మీ అమ్మవారికి గ్రీన్ అంటే చాలా ఇష్టము. అందుకే ప్రతి ఇయర్ నేను ప్లెయిన్ గాజులు అయితే అమ్మవారి దగ్గర పెడతాను. అన్నీ గ్రీన్కి సంబంధించినవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. ఓకేనా. ఇగోండి, స్వామివారికి గణపతి ఏంటిది పసుపు గణపతిని తయారు చేసి చక్కగా 16 ఉపచారాలతో పిల్లలు చేస్తూ ఉంటే నేను కూడా వెనకాల వాళ్ళ మంత్రాలు చదువుతుంటే నేను కూడా వాళ్ళ వెనకాల మంత్రాలు చదువుతుంటే, అలాగా వాళ్ళు చదువుతున్నారని మనం కూడా అలా వదిలేవద్దు. మనం కూడా వాళ్ళ వెనకాల కొంచెం కొంచెం మంత్రాలు చదువుకుంటూ షోడోపచారాలతో చేసుకుంటే మంచిదనమాట. 16 ఉపచారాలు అయిపోయిన తర్వాత గణేష్ పూజ అయిపోయిన తర్వాత, అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను కూడా అష్టోత్తరాలు చదువుకొని శ్రీ సూక్తం, అలాగే లలిత సహస్రనామం చదువుకొని కథ చదువుకుంటాం. కథ చాలా చిన్నదే కాబట్టి వేగంగా అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇగోండి, కలశ పూజ అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక విషయము, కొంతమంది మన సిస్టర్స్కి కిట్లు పంపించాను కదండి, వరలక్ష్మి వ్రతం కిట్లు. అక్క చక్కగా చేసుకున్నాం అక్క, థ్యాంక్ యూ అక్క, బాగుంది, తృప్తిగా చేసుకున్నాం అక్క ఈ సంవత్సరము అని చాలామంది నాకు వాట్సాప్లో వాళ్ళు పెట్టుకునే పూజ పిక్స్ అయితే నాకు పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చక్కగా చేసుకుంటున్నారండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళ పిక్స్ అన్నీ, పూజ పిక్స్ అన్నీ పంపించారనమాట. ఆ తర్వాత ఇగోండి, అమ్మవారికి కూడా చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఆ పూజ చేసిన తర్వాత మనము కలశ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజా ద్రవ్యాల మీద అన్నిటి మీద పువ్వుతో చిలకరించాలన్నమాట. ఆ తర్వాత మనకి యథావిధిగా మాకు ఇవన్నీ రావక్క అంటే చక్కగా అమ్మవారి దగ్గర అన్నీ పెట్టి కూడా మనం అష్టోత్తరాలు చదువుకొని కథ చదువుకొని ఫలదానాలు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే మీకు మధ్యలో చెప్పడం మర్చిపోయాను, కిట్లు ఇచ్చాను కదండి, అందులో అమ్మవారికి కాటుక, తర్వాత సింగార్ సెట్ ఉంది కదక్క, అది ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు. అది ఏం చేస్తాం, మనమే యూజ్ చేసుకోవాలన్నమాట. అందులో కాటుక ఉంది, మనమే యూజ్ చేసుకోవాలి. పౌడర్ ఉంది, మనమే యూజ్ చేసుకోవాలన్నమాట. గాజులు కూడా మనమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి పెట్టినవి మనమే యూజ్ చేసుకోవాలన్నమాట, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. కొంతమంది సిస్టర్స్ అయితే గణేష్ పూజ వస్తుంది కదక్క, త్వరలో గణేష్ పూజ కూడా కిట్ పెడతారా అని అడుగుతున్నారు. ఒక 2-3 నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేశారు, అలాగే యూట్యూబ్లో కూడా మెసేజ్ చేశారు. అక్క, వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి కిట్లు కూడా పెట్టండి అక్క అని అడుగుతున్నారనమాట. తప్పకుండా పెడతానని చెప్పాను. ఎందుకంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా వరకు నాకు 3 వీక్స్లోనే 100 దగ్గరలో చాలామందికి డెలివరీలు అయితే చేశాను. ఇంత తక్కువ టైంలో 100 వరకు, అంటే 100 కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. 97, 98, 95, 96 వరకు అయితే మొత్తం పుట్టమన్నులు అన్నీ కలిపి 100 వరకు అయితే వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఈ మధ్యన మళ్ళీ గోమతి చక్రాలు, అలాగే అవన్నీ ఒక సెట్ అమ్ముతున్నాను కదా, అవి అయితే లోకల్ వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. కొంతమంది కొన్ని స్టేట్కి కూడా నేను కొరియర్ చేశాను అనమాట. ఆ తర్వాత ఒక 3 డేస్ బ్యాక్ అనమాట, నాకు అక్క వరలక్ష్మి వ్రతం కిట్ కావాలక్క, నాకు తొందరగా కావాలంటే స్పీడ్ పోస్ట్ కూడా చేసుకుంటే ఒక రోజులో వెళ్ళిపోద్ది అంటే ఒక ఆమె అయితే స్పీడ్ పోస్ట్ అయితే చేపించుకున్నారనమాట మన కిట్టు. అది
ఎక్కడో మన శ్రీకాకుళం వైపేనండి అది. శ్రీకాకుళం అంటే చూడలేదక్క మీ ఛానల్, వేరే వాళ్ళ ఛానల్‌లో మేము అడిగితే వాళ్ళు పంపించనన్నారు. కానీ మీరు మాత్రం పంపించండి అక్క అంటే, అమ్మ ఒక్క రోజులో రావాలంటే స్పీడ్ పోస్ట్ ఉంటుంది. మీకు చేరిపోద్ది అని చెప్పాననమాట. వాళ్ళేం చేశారంటే బుధవారము నాకు ఫోన్ చేశారనమాట. బుధవారం ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని నేను వెంటనే వాళ్ళకి స్పీడ్ పోస్ట్ చేశాను. వాళ్ళకి మా ఏంటి లక్ష్మీవారం మార్నింగ్‌కి లక్ష్మీవారం నేను సారీ అండి, బుధవారం ఈవినింగ్ చేశాను. లక్ష్మీవారంకి వెళ్ళిపోయిందనమాట. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయింది. ఎవరికైనా ఏవైనా కావాలంటే అర్జెంటుగా కావాలనుకోండి స్పీడ్ పోస్ట్‌లో ఒక రోజులో వచ్చేస్తదనమాట. కొంతమందికి కిట్లు అమ్మేటప్పుడు చాలా వరకు అక్క రాలేదక్క అంటారు. నేను ఆల్రెడీ పంపించేస్తాను. కొరియర్స్ ప్రాబ్లమ్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు నాకు వరలక్ష్మి వ్రతం ఎలాగైతే నాకు ఆదరించారో అలాగే నేను గణేష్ పూజవి అలాగే నాది వస్తుంది దసరా నవరాత్రులు కిట్లు ఇవన్నీ చక్కగా మీకు ఏవి వేస్ట్‌కి లేకుండా, ఏవి వృధా లేకుండా, ఏవి అవసరమో అవి అయితే తప్పకుండా పెడతాననమాట. తప్పకుండా మేము నెక్స్ట్ వీక్ నుండి నేనైతే స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ముందు నుండే బుక్ చేసుకోండి. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అదండి. ఇక్కడైతే నేను అన్ని షోడశోపచారాలతో పూజ అయితే చేస్తున్నానండి. జావాది కుంకుమ చాలామందికి నచ్చిందంట. ఇది నేను కిట్లో పెట్టాను. ఫస్ట్లో అయితే కుంకుమ ప్యాక్ చేసి ఇచ్చాను కదా, తర్వాత ఇది మళ్ళీ తెచ్చానండి. చాలామంది కుంకుమ పూజ చేసుకున్నారు. బొట్టుగా పెట్టుకున్నాం అక్క, చాలా బాగుందక్క, మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతున్నారనమాట. నేను కూడా ఆ జావాది కుంకుమతోనే అమ్మవారికి ఈ సంవత్సరం అయితే చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాను. నాకు ప్రతి ఇయర్ అమ్మే పంపిస్తుంది అనమాట పసుపు కుంకుమ శ్రావణ మాసంకి దసరాకి. ఈ సంవత్సరం అయితే నేనే వద్దనిసాను అమ్మకి. నేనే చక్కగా పూజ అయితే ఈ జావాది పౌడర్తో జావాది కుంకుమతో చేసుకున్నాను. ఆ తర్వాత ఇగండి తోరణాలు కూడా 3 తయారు చేసుకున్నానండి. తోరణం పూజ కూడా మనం చేసుకుంటాం కదా, తోరణం పూజ చేసుకొని మన పెద్ద ముత్తేదు ఉంటారు కదండి, పెద్ద ముత్తేదులు ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళకి ఒక తోరణం అయితే మనం కట్టేయాలన్నమాట. మనం ఒకటి కట్టుకోవాలి, అమ్మవారికి కట్టుకోవాలి. అవన్నీ మీకు తెలిసినవే, ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. అలాగే మన వీడియోలో కూడా చాలా వరకు చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇగండి అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారనమాట. నేను పూజ చేసుకొని ఒక షార్ట్ కూడా మీకు ఒక పాట సాంగ్ అయితే మీకు పోస్ట్ చేశాను కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా కూర్చొని అమ్మ దగ్గర, అమ్మ ఎంత అందంగా ఉన్నావమ్మా, నా దిష్టి తగులుతుంది నీకు అని అయితే ఇలా మాట్లాడుకుంటున్నాను అనమాట అమ్మవారితో. అమ్మ ఈ సంవత్సరం ఇలా చేయించుకున్నావు, వచ్చే సంవత్సరం కూడా దీనికంటే ఎక్కువగా మంచిగా డెకరేషన్ చేస్తాను, మంచిగా పూజ నా చేతులతో నీకు బాగా అలంకరణ చేస్తానమ్మా, నీట్గా చక్కగా తయారు చేసుకోమ్మా అనుకునే నేను చేస్తుంటాను అనమాట. ఇగండి పట్టు చీర అమ్మవారికి అయితే గ్రీన్ అంటే చాలా ఇష్టం కదా, గ్రీను కుంకుమ కలర్, ఈ కలర్ నా దగ్గర లేదనుకొని అమ్మవారి దగ్గర ఈ సంవత్సరం తీసుకున్నాను అనమాట. ఇగండి చక్కగా గాజులు, ఆ తర్వాత సింగారి సెట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత అన్నీ అమ్మవారికి సారీ అండి, పిల్లలు చదువుతుంటే, నండూరి గారి పిల్లలు చదువుతుంటే నేనైతే వెనక నుంచి మనము అన్నీ సమర్పించేటప్పుడు అమ్మవారికి చూపిస్తున్నాను. ఇక్కడ తోరగ్రంథి పూజ అయితే జరుగుతుందనమాట. ఓకేనా. చాలామంది చేసుకున్నారండి. ఇంకొంతమంది నాకు మెసేజ్ చేశారు, అక్క నాకు ఈ వీక్ నాకు పేడ్ వచ్చిందక్క, నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నాక్క అని అయితే చెప్తున్నారనమాట వాట్సాప్లో. సరే, ఈ 4 వీక్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇగండి నా పూజ చాలా బాగుందని చాలామంది కామెంట్స్ చేశారండి. కొంచెం లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం. ఓకేనా. ఇక్కడైతే చక్కగా విరజాజులతో అమ్మవారు కలకల్లా ఆడిపోతున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా అయితే చెరుకు కూడా ఈ సంవత్సరం పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాను, కానీ నాకెందుకు ఈ సంవత్సరం అన్ని పూజ సామాగ్రి నిండుగా అనిపించాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క కుంకుమ పూజ ఏ టైంలో చేయాలంటే అష్టోత్తరాలు చదివేటప్పుడు కూడా చేసుకోవచ్చమ్మా, లలిత సహస్రనామం చదివేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దీపం ముఖ్యంగా ధూపం అనమాట. ధూపం కూడా చక్కగా ఇవ్వాలి. ఇచ్చేసానమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఆ తెల్ల ఆవాలు ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. మనం కిట్లో తెల్ల
తెల్ల ఆవాలు పెట్టాను కదండి, ఆ తెల్ల ఆవాలు అమావాస్య పౌర్ణమి వస్తాయి కదండి, శనివారము శుక్రవారాలు, అందులో మనము గుగ్గిలంలో చక్కగా ఇప్పుడు నేను మీకు ఇది పెట్టాను కదా, బొగ్గు కూడా పెట్టాను కదా, బొగ్గు బాగా కాల్చిన తర్వాత మంచిగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అందులో వెయ్యండి. అవి చుట్టుపట్లు ఆడుతాయి అనమాట. అవి మనము ఇంటికి ఆ దూపం ఇస్తే చాలా చాలా మంచిదనమాట. తెల్ల ఆవాలు చాలా వరకు ఎక్కువగా మార్విడ్స్ వాడుతూ ఉంటారనమాట తెల్ల ఆవాలు. ఓకేనా, అవి ధూపం వేయండి. నేను ఈవినింగ్ అయితే ధూపం వేసేసానండి. నేను చక్కగా ప్రతి శుక్రవారం శనివారం వేయండి. ఇగోండి చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత అన్నీ అమ్మవారికి ఆరగింపు అయితే ఇస్తున్నాను అనమాట. పూజ అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. ఓకేనా, ఆ తర్వాత అమ్మవారికి పంచహారతి కూడా ఇచ్చాను. తమలపాకు దీపం పెట్టాలనుకున్నాను కానీ అస్సలు టైం సరిపోలేదండి. ఈ వారం అయితే తమలపాకు దీపం అమ్మవారికి తమలపాకులు 27 తమలపాకులు పేర్చి నేను ప్రతి నవరాత్రులకి లక్ష్మీ అమ్మవారికి పెడుతూ ఉంటాను కదండి. అది కూడా 27 తమలపాకులు పెట్టి అమ్మవారికి 18 ఒత్తులు పెట్టి హారతిస్తానమాట. ఈ సంవత్సరం అస్సలు నాకు కుదరలేదనమాట, ఇవ్వలేకపోయాను. సరే నెక్స్ట్ శుక్రవారం ఇంత పైన ఉండదు కదా, నెక్స్ట్ శుక్రవారం 18 ఒత్తులతో తమలపాకులు 27 తమలపాకులు వేసి 18 ఒత్తులు వేసి హారతి ఇవ్వచ్చు అని నేనైతే ఈ వేళ ఇవ్వలేదనమాట. శుక్రవారం ఇవ్వలేదు, నెక్స్ట్ వీక్ ఇస్తానమాట. ఓకేనా, ఇగండి దీపం చక్కగా పెట్టుకుంటున్నాను. కొంతమంది సిస్టర్స్ నేను తాంబూలం పొడి ఇచ్చాను కదండి, తాంబూలం పొడి వేసి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టారంట. ఆ పిక్స్ కూడా నాకు పెట్టారు. అక్క తాంబూలం పొడి చాలా బాగుంది అక్క, మేము కూడా చేసుకుంటాం అక్క, ఒకసారి చెప్పండి అక్క, ఇంకొకసారి వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారు. మన వీడియోలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా హ్యాపీగా అనిపించింది. మంచి పాజిటివ్గా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇగండి అమ్మవారికి పంచహారతి ఇచ్చేసాను. అలాగే మొగలు పువ్వు కోసం కూడా అడుగుతున్నారు. మొగల పువ్వు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇవి పెట్టాలా అక్క అని అంటున్నారు. తప్పకుండా దొరికితే పెడితే చాలా మంచిదనమాట. నేను ప్రతి ఇయర్ ఎంత రేట్ అయినా సరే అమ్మవారికి అది మిస్ చేయను అనమాట. అదైతే తప్పకుండా కొంటానమాట. ఓకేనా, ఇగండి కానీ వాయినాలకి వచ్చేటప్పుడు నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు కదా వాయినం ఇచ్చేటప్పుడు. మా ఫ్లాట్లో వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారండి, కొంతమంది ఫ్రీగా ఉంటారు. ఎందుకులే మరి అని నేను పూర్తిగా వాయినాలు ఇచ్చేది వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. వాయినాలు అయితే 9 మందికి ఇచ్చాను. సర్వేజన సుఖనోభవంతో.